ధనస్సు రాశి వారికి అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మాట పట్టింపులకు వెళ్లే మనుషులు కావచ్చు, మూర్ఖత్వంగా ప్రవర్తించే మనుషులు కావచ్చు, అలవాట్లున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఖచ్చితంగా 10 అడుగులు దూరంలో ఉండండి. మనం ఊరెళ్తే వీళ్ళు తారసపడతారు, ఊళ్ళో ఉన్న వీళ్ళు ఎదురొచ్చి మరీ కలుసుకుంటారు. ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని పఠించండి, శ్రీ ఆంజనేయ స్వామి వారి బొట్టుని ధరించండి. తద్వారా ఈ వ్యక్తులతో మీకు ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇది తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోండి. మీ ధనం మాత్రం వృధాగా మాత్రం ఎవరికి ఇవ్వవద్దు. ఏవో అవి బాలేదని ఇది బాలేదని మాకు సహాయం చేయమని మిమ్మల్ని అడిగేవాళ్ళు, అర్థించేవాళ్ళు చాలా మంది ఏర్పడవచ్చు. ఈ విషయాలలో మాత్రం నిర్మోహమాటంగా వ్యవహరించండి. ఇది తెలుసుకొని గ్రహించండి. శిరోవేదన పెరిగే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో 4 గ్రహాల యొక్క కలయిక కాస్తంత చికాకు కలిగించే అంశాలకి కారణం కాగలదు. కానీ శుక్రుడు ఉన్నాడు కావున, గురువు చూస్తున్నాడు కావున మంచి ఫలితాలు కూడా ఆకరణ ఏర్పడతాయి. అది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆవేశానికి, కోపానికి బానిసలయ్యి తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటల వలన నష్టపోయే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. చేయాలనుకున్న పనులు సరైన సమయానికి, అనుకున్న సమయానికి చేయలేక కాస్తంత నిరాశ చెందే అవకాశం ఉంటుంది. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులను మోటివేషన్ గా, ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొన్ని నూతన ప్రయత్నాలను ప్రారంభిస్తారు. తద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. కొత్తగా రుణాలు చేయాలన్న ఆలోచనలు, ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కొత్తగా ఇంటి నిర్మాణానికి సంబంధించిన అంశాలలో కొత్త వాళ్ళ పరిచయాల ద్వారా శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఈ వారం పాటు అవకాశం ఉన్నవారు రవిగ్రహం దగ్గర ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి.